ఇది సహజంగా పిల్లల్లో చూస్తుంటామండి హైపోస్పేడియాస్ అనేది. ఇది సహజంగా ఏంటంటే మగ పిల్లలందరికీ రంధ్రంలో ఒంటెలు మనం పోసేటప్పుడు టిప్లో ఉంటుంది అన్నట్టు. కానీ ఈ పిల్లలు ఏం చేస్తారంటే పుట్టుకతోనే వాళ్ళకి రంధ్రం అనేది టిప్లో కాకుండా కింద భాగంలో ఎక్కడైనా ఉండొచ్చండి. దీంట్లో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి అన్నట్టు. అది కింద భాగం కావచ్చు, మధ్య భాగం కావచ్చు, లేకుంటే చాలా కిందకు ఉండొచ్చు. సో ఈ వేరియేషన్స్ అనేది ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టు. సో దీన్నే మనము హైపో అంటే కింద, స్పేడియాస్ అంటే రంధ్రం కింద ఓపెన్ అవుతుంది కాబట్టి దాన్ని హైపోస్పేడియాస్ అని పిలుస్తామండి పిల్లల్లో. ఇది హైపోస్పేడియాస్ అనేది ఇది సహజంగా ఇది పుట్టుకతోనే ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే మన బేబీని డెలివరీ చేస్తామో అది అప్పుడు మనం డిక్లేర్ చేస్తాము ఇది బాబా పాప అని. ఎప్పుడైతే మనం బాబాని చూస్తామో యూజువలీ అటెండింగ్ ఏదైతే డాక్టర్ ఉంటారో వాళ్ళు జనరల్ ఎగ్జామినేషన్ చేస్తారు అన్నట్టు. ఓరల్ క్యావిటీ కానీ, బాడీ కానీ, అలా హోల్ బాడీ ఎగ్జామిన్ చేసినప్పుడు మగపిల్లలకి ఒంటెల రంధ్రం ఎలా ఉందో చూస్తారు అన్నట్టు. అంటే టాయిలెట్ పోసే రంధ్రం ఎలా ఉందనేది యూజువలీ పుట్టుకతోనే మనం దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇది బేబీ బేసికలీ బేబీ ఏదైతే తల్లి కడుపులో ఉంటుందో ఈ బేబీకి యూజువలీ 10th వీక్ నుంచి 20th వీక్ ఆఫ్ ఇంట్రాయూటరైన్ లైఫ్లో ఈ డెవలప్మెంటల్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో ఏదైతే ఈ డెవలప్మెంటల్ అనామలీస్ అయితే ఉన్నాయో ఇది యూజువలీ బిట్వీన్ 14th to 20th వీక్ ఆఫ్ టైంలోనే తల్లి కడుపులో ఉన్నప్పుడే జరిగిపోతుంది అన్నట్టు. ఇది ఏ గ్రహణం చూస్తే కానీ, లేకుంటే అది చేస్తే కానీ, ఇది చూస్తే కానీ అలాంటి రీజన్స్ అయితే ఏమి ఉండదండి. ఇది జస్ట్ ఒక డెవలప్మెంటల్ డిఫెక్ట్ అని చెప్తామండి పిల్లలు.